ఒకప్పుడు తొండూరు కొండమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఏం చేసేదంటే రామానుజాచార్యుల వారు ఆ దివ్యమైనటువంటి తిరుమలలో భక్తులకు బోధ చేస్తున్న కాలంలో వారికి మజ్జిగ ఇచ్చేదిట ఆమె. మీరు మజ్జిగ పుచ్చుకునేవారు, అంత అయింది. పాఠం అంత అయ్యాక, అమ్మా ఇంతవరకు మజ్జిగ పూసావు కదా, నీకేమి ఇమ్మంటావు అన్నది. మీలాంటి మహాత్ములకు మజ్జిగ పోయడం భాగ్యం, నాకేం అక్కర్లేదండి అన్నదిట. అంటే వెంటనే అమ్మ ఏది ఇవ్వకపోతే ఎలాగా, ఉచితంగా మేము పుచ్చుకోకూడదు, అది నీ సంస్కారం, ఇది మా సంస్కారం, కనుక ఏదో పుచ్చుకోమ్మా అంటే మాకు మోక్షం ఇవ్వండి అన్నది. అంత గట్టి మాట. మోక్షం ఎవరు ఇవ్వగలరు? మోక్షం నేను ఇవ్వలేనమ్మా, ముకుందుడు ఒక్కడే, ఇంకెవ్వడు ఇవ్వలేడు అని. మీరు చెప్తున్న మాటలు రోజు వింటూ నాకేం అర్థం కాకపోయినా మీరు మహానుభావులను అర్థమైంది. నాకు ఆయన కావాలండి. ఏం అడిగిందండి మహాత్మురాలు? మజ్జిగ పోసుకుంటూ పోసుకుంది, కానీ ఎంత గొప్ప కోరిక పుట్టిందండి మహాత్మురాలకి. ఎందువల్ల? బహుశా మహాత్ములకి మజ్జిగ ఇచ్చిన సాంగత్య ఫలితమేమో అంత ఉత్తమ కోరిక పుట్టింది. మన మహాత్ముల కైంకర్యంలో మంచి కోరికలు పుడుతూ ఉంటాయి, అంత గొప్ప కోరిక పుట్టింది. అయితే ఆయన అన్నారు, నేను ఇవ్వలేనమ్మా అని. ఒక పని చేయండి, ముక్తి ఇమ్మనమని ఒక లెటర్ రాసి ఇవ్వండి, నేను స్వామికి ఇస్తానండి. రికమెండేషన్ లెటర్. ఇదేదో మహాభక్తిగా అడిగింది కదా అని కాగితం మీద ఇచ్చట, ఈమెకు ముక్తి ఇవ్వు అని. ఈయన అహంకారంతో ఇవ్వలేదండి, ప్రార్థిస్తే భగవంతుడు వింటాడని విశ్వాసంతో ఇచ్చారు ఈయన. ఇది తీసుకువెళ్ళి ధ్వజస్తంభం దగ్గర పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేసిందిట. మరి లేవలే, స్వామిలో లీనమైపోయింది ఆవిడంతే. అచంచలమైన భక్తి ఫలితం అదండి. గురువుకి దైవానికి, గురువు మీద అంత ప్రేమ ఎందుకు? దేవుడి గురించి చెప్పాడు కనుక. ఇది అంటే అర్థం ఏంటి? ఎవడు నిన్ను దైవం వైపు తిప్పుతాడో వాడు గురువు. అంతేగాని మనకి ఎలా తయారైందంటే దేవుడి గురించి చెప్తాడు కదా అని గురువు దగ్గరికి వెళ్తే గురువు వాడు దేవుడిని చేసేసుకుని దేవుడి ఫోటో తర్వాత ముందు నా ఫోటో పెట్టుకొని ఇస్తాడు. దైవభక్తుడిగా మార్చేవాడు గురువు కానీ తన భక్తుడిగా మార్చేవాడు గురువు కాదు. దైవభక్తుడిగా మార్చాడు గనక గురువు ఎందు భక్తి ఉంటుంది. వారిద్దరి ఎందు అభేదం. గురువుకి అహంకారం ఉండకూడదు, శిష్యుడికి సమర్పణాభావం ఉండాలి. ఎంత చక్కటి విషయం చూడండి. అందుకు ఈ సాధన భక్తిలో గురువు సత్సంగం యొక్క ప్రాధాన్యం కూడా మనం తెలుసుకున్నాం. కనుకనే ఎవరికైతే ఈ విధమైన సూక్ష్మదశ వస్తుందో వాడు నా పేరు విన్నా, నా పాట విన్నా సాత్వికోద్రేకాన్ని పొందుతాడయ్యా. అది పొందగలగాలి. అందుకే నిరంతరం ఆ దివ్య నాదయోగాన్ని అవలంబించాలి అన్నాడు. జప తప అర్చనాదులతో కూడా ఇది ముఖ్యం. అందుకే జపతపాదులే భక్తి అనుకుంటే కాదయ్యా అంటాడు త్యాగరాజ స్వామి వారు. జపతపాది అనిమాది సిద్ధులచే జగముల నీచుట ఒక పదివా. ఒక ఆమె పాపం రోజు జపం చేస్తుందిట. ఒకసారి కోపంతో ఎవరిని తిట్టింది, వాడు పోయాడు. వాళ్ళు చెప్పారు, వాళ్ళని పోయాడు, ఆ జపం ఫలించింది అనమాట. అదే అండి ఈ దౌర్భాగ్యం, ఇలాంటివి ఎప్పుడు కూడదు. అది అహంకారం వచ్చేసింది. ఇవేమైనా అహంకారాన్ని చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవన్నీ కూడా భక్తికి సహకారులు అయితే పర్వాలేదు, కానీ నేను మళ్ళీ కొత్త అహంకారం పెంచితే కింద పడతాం. కనుక ఇక్కడ మధ్యలో హెచ్చరికలు చాలా అవసరం. హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు. ధనదార సుతాగార సంపదలు ధరణీసుల చెలిమి ఒక పదవా. కొంతమంది అండి సాధనలోకి దశకు చేరుతారు, ప్రపంచాలంతా గౌరవిస్తారు. వీడిది గొప్ప సాధకుడు కదా అని మంత్రి గారు వచ్చారు ఆయన చూడడానికి. రాగానే వెంటనే మంత్రి గారు వచ్చారు, నాకు ఆ పూజ ఏదో నువ్వే చేసాయి, ఆయన వచ్చాడు వేపి అని వెళ్తాడు. వాడు తపస్సు దెబ్బతినడం మొదలవుతుంది. అప్పటి నుంచి క్రమక్రమంగా వాళ్ళ చేతుల్లోనే వీడు బందీ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదాలు ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుని తపస్సు అంత జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ వస్తూ ఉంటే సాధన దశలో చలించకుండా ఉండాలి. సాధనకు ఆటంకం కలగకుండా వీటన్నిటితో ఉండగలగాలి. అందుకే ధరణీసుల చెలిమి ఒక పదవా, ధనదార సుత ఆగార సంపదలు ఒక పదవా, జపతపాది అనిమాది సిద్ధులచే జగముల నేర్చుట ఒక పదవా, రాగలోభయుత యజ్ఞాదులచే భోగములబ్బుట ఒక పదవా. గొప్ప మాట అన్నాడు. త్యాగరాజనుతుడు శ్రీరాముని తత్వము ఎరుగనిది ఒక పదవా, పదవిని సద్భక్తియు కల్గుటే, చదివి వేదశాస్త్రోపనిషత్తుల సత్త తెలియలేనిది పదవా. ఎంత చక్కగా చెప్పాడు చూడండి మహానుభావుడు. అందుకే ఆ ఉత్తమమైన ఉన్నతమైన పదం లభించాక సూక్ష్మ భక్తిలో ఈ ఉద్రేకాదులు కలిగే తర్వాత స్థితి ఏమిటి అంటే తస్మిన్ అనుభవతి మన ప్రగృహ్యమాణం పరాత్మ సుఖం స్థిరతాం యాతే తస్మిన్ యాతి మదోన్మత్తదంతి దశాం. మదమెక్కిన ఏనుగులా అయిపోతాడు వాడు. మదమెక్కిన ఏనుగు దేనికి భయపడచ్చునండి. అలా ప్రపంచంలో వాడు తిరుగుతుంటాడు కూడా దేనికి భయపడడు. పైగా ఎప్పుడు ఒక పారవశ్య భావంలో ఉంటాడు. అటువంటి వాడికి జంతుషు భగవద్భావం భగవతి భూత అని పశ్యతి క్రమశ. ప్రతి వాడిలో భగవంతుడిని చూస్తాడు, భగవంతుడిలో సర్వ ప్రపంచాన్ని చూస్తాడు, ప్రపంచంలో పరమాత్మని చూస్తాడు, ప్రపంచాన్నే పరమాత్మగా చూస్తాడు. ఈ రెండూ జరుగుతుంది. ఇదే మనకి స్వామి చెప్తున్నాడు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి
నచమే ప్రణశ్యతి సచమే న ప్రణశ్యతి. ఎవడైతే అంతటినీ నాలో చూస్తాడో, అన్నిట్లో నన్ను చూస్తాడో, వాడికి నేను దూరం కాను, నాకు వాడు దూరం కాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇంకేం కావాలా భయం? ఆ స్థితి వస్తుందయ్యా. ఇక్కడతో ఆపేశారండి సూక్ష్మభక్తి. ఇదే సూక్ష్మభక్తి. అప్పుడు అంటట. అందుకే త్యాగరాజు చివరి కీర్తనలు చూడండి. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట సురలట నరులట అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. ఆ స్థితి వస్తుంది. సర్వత్రా పరమాత్మను చూడగలిగే స్థితి సూక్ష్మభక్తి వల్ల సిద్ధించింది. ఆ సూక్ష్మభక్తి స్థూలభక్తి వల్ల సిద్ధించింది. ఇప్పుడు మనం సిద్ధింపజేసుకోవాల్సింది స్థూలభక్తిని, అనగా సాధన భక్తిని. అయిపోయింది కదా మొత్తం కోర్సు. ఏది సాధన భక్తి, ఏది సిద్ధభక్తి, సిద్ధభక్తి వల్ల వచ్చిన సత్ఫలితం ఏంటో చెప్పుకున్నాం మనం. కనుకనే ఒకటే సిద్ధి అంటే ఏమిటి అంటే అంతటా పరమాత్మని చూడగలుగుట ఏ సిద్ధి. ఇంకో వాక్యం లేదు. కనుకనే వేదాంత వాక్య సారమంతా ఒక్క మాటలో చెప్పండి అని గురువుగారిని అడిగితే సర్వం బ్రహ్మమయం జగత్. ఇది అనడంతో ఆగకూడదు, అనుకోవడంలోకి తీసుకెళ్ళాలి, క్రమంగా అనుభవించడంలోకి వెళ్ళాలి. అది కావాలి. సర్వత్రా భగవంతుడిని అనుభవించగలిగితే, సర్వత్రా అన్నప్పుడు నువ్వు కూడా అదే, ఇంకేమిటుంది? నేనేమిటి? ఆ నేను కూడా ఆయన చేసేస్తే మొత్తం అదే అనేటువంటి ఏకత్వ భావమే కావాలి. ఆ సిద్ధినిచ్చేటువంటి సూక్ష్మ భక్తిని కలిగించే సాధనలు చెప్పిన మహాత్ములందరికీ నమస్కారం చేసుకుని, ఆచార్యులందరూ మనకి వారి యొక్క చరణధూళి మనకి శిరోధార్యం. వారిచ్చిన మార్గములన్నీ కూడా మనకు సాధనలకు బలపడుతూ ఉంటాయి. అంతేగాని ఈ సిద్ధాంతమా ఆ సిద్ధాంతమా, ఈ సంప్రదాయమా ఆ సంప్రదాయమా అనే రాద్ధాంతాలు చేసిన వాళ్ళకి వాదనే తప్ప సాధన ఉండదు. మనం చెప్పుకున్నాం. కనుకనే మనం సాధన మార్గంలో పటిష్టం అవ్వాలి. కలియుగంలో ఒక పెద్ద దౌర్భాగ్యం ఉంది. గొప్ప మార్గంలో కూడా చీలికలు పుడతాయి. ఆ చీలికల వల్ల సాధకుడికి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వాళ్ళు తరించే మార్గాలు మూసుకుపోతాయి. అందుకు కలియుగంలో గొప్ప గొప్ప మార్గాల్లో కూడా వాదన చేసి చీల్చే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఈ కలి ప్రభావం మన మీద పడకుండా మహాత్ముల మాటలతో మనం సాధన చేసేటట్టు కలిదోష నాశకుడైన కలో వెంకట నాయక అని చెప్పిన ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహించుగాక. ఆ వెంకటేశ్వరుడే భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి. ఆ భక్తి సామ్రాజ్యం ఎంత విస్తరింపజేశారంటే భక్తుల కోసం ఆయన ఉన్నాడు, ఆయన చుట్టూ భక్తులు ఉన్నారు. ఆయన గడప భక్తుడు కులశేఖర ఆళ్వార్. ఆయనకు ఉదయం సన్నిధి గొల్ల భక్తుడు. ఆయనకి తరికొండ వెంకమంబ హారతి, అన్నమయ్య లాలిపాట. అలాగే ఆనాడు ఏనాడో కురవర్తి నంబి పెంకులో భోజనం పెట్టాడని ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఆయన మట్టి పెంకులో భోజనం చేస్తాడు తెలుసా ఆయన. మనకేమో మహామహాభోజనాలు వెండి బంగారు పాత్రల్లో ఇటు ఉంటాయి గడపకి ఆట, ఆయనకు మాత్రం పెంకులో భోజనం. ఎందుకంటే ఎప్పుడు కురువర్తి నంబి పెట్టేట. ఆ భక్తులు ఆయనలో కలిసిపోయారు. ఆ భక్తుల సేవలు గుర్తు పెట్టుకుంటూ మనం గుర్తు చేస్తూ ఆయన మన కోసం ఉన్నాడు. భక్తికి దొరికిపోతాను రా నాయన అని చెప్తున్నాడు. అతి నిరాడంబరమైన దేవుడు వెంకటేశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఆడంబరం అని మనం పెట్టుకున్నవి. ఆయన పరమ నిరాడంబరుడు. కొయ్య బొమ్మలో తను కొడుచుకున్న కుమ్మరి భక్తుడిని అనుగ్రహించిన గొప్ప భక్తుడు. తనకు స్వర్ణ మందిరం కట్టిన తొండమానుడు కంటే తన ఇంటి గూటిలో కొయ్య బొమ్మగా కొలుచుకున్న బంకమట్టి పువ్వులు ఇచ్చినటువంటి కురువర్తి నంబను అనుగ్రహించినటువంటి సింపుల్ దేవుడైన అటువంటి పరమభక్త వాత్సల్యమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి చరణ సన్నిధిలో కూర్చుని భక్తి వైభవాన్ని చెప్పించుకునే భాగ్యం కల్పించిన మహాత్ములందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సర్వం శ్రీ శ్రీనివాస చరణారవిందార్పణమస్తు. స్వస్తి.